స్టార్ట్ చేసాం. సో క్రిస్మస్ టైంలో హాలిడేస్లో సో వీఆర్ గోయింగ్ టు టర్కీ. ఆ వీడియో మీకు టర్కీ అందాలని ఈరోజు ఇప్పటి నుంచి మొదలుపెట్టి చూపిస్తున్నాం. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళాక అక్కడ ఇంకొన్ని విజువల్ చూపిస్తాం. చెక్ ఇన్ అయితే అయిపోయిందండి, ఏం ప్రాబ్లం లేదు. బాగానే చెక్ ఇన్ అంతా అయిపోయింది. బ్యాగేజ్ కూడా ఏం ప్రాబ్లం రాలేదు. తర్వాత ఇంకా ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళాము. సెక్యూరిటీ అంతా క్లియర్ చేసుకుని లోపలికి వచ్చాక డ్యూటీ ఫ్రీ షాపింగ్ చూస్తూ వెళ్తున్నాం. ఇంకా చాలా సందడిగా ఉంది. క్రిస్మస్ కావడం వల్ల చాలామంది హాలిడేస్కి వెళ్ళేవారు, యూరోప్కి అటు వెళ్ళేవారు. అంతా ఎయిర్పోర్ట్తో ఎక్కిరిసిపోయింది. మీరు చూస్తున్నారు ఇక్కడ చాలామంది జనాలు ఇలా కూర్చొని వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఫ్లైట్స్ ఎప్పుడు వస్తాయని. హలో, మై నేమ్ ఈస్ వ్యూవర్స్. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ కంట్రీ చూపిస్తున్నాను. సో అదేంటంటే టర్కీ వెళ్తున్నాం. సో ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్లో ఉన్నాం. సో ఇక్కడ నుంచి మేము ఫ్లైట్ తీసుకొని టర్కీకి వెళ్తున్నాం. సో నెక్స్ట్ 3-4 డేస్ టర్కీలో ఉన్న అన్ని అందాలు మీకు చూపించడానికి మేము ట్రై చేస్తాం. సో ఈ వ్లాగ్ ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి. స్టే ట్యూన్, వాచ్ స్పేస్ హియర్. సో ఇప్పుడైతే నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా. సో ఎయిర్పోర్ట్ అంతా కూడా మీకు విజువల్స్ చూపిస్తాను. సో ఇప్పుడు మన ఫ్లైట్ క్యాచ్ చేయడానికైతే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఈ ట్రాన్సిట్ ట్రైన్ తీసుకెళ్తాం. The first stop is on the transit for gates 20 to 39. Please hold. హలో వ్యూయర్స్, సో ఫ్లైట్ టర్మినల్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఫ్లైట్, అదే ఫ్లైట్లో మనం ఇప్పుడు ప్రయాణించబోతున్నాం టర్కీకి. సో ఇక్కడ నుంచి 4 hours ఫ్లైట్. సో ఇంకా టైం ఉంది మనకి. సో టర్మినల్ వెయిట్ చేస్తున్నాం. ఇంకా మీకు ఫర్దర్ అప్డేట్స్ ఇస్తుంటాను. కీప్ వాచింగ్. ఇప్పుడే మేము అంటాలియా టర్కీ అంటాలియాలో ల్యాండ్ అయ్యాము. సో ఇప్పుడు హోటల్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి డొమెస్టిక్ టర్మినల్ బస్ తీసుకున్నాం, వేరే హోటల్కి వెళ్తున్నాం. సో స్టే ట్యూన్. మొత్తానికి అంటాలియా దిగండి. ప్రీ బుక్డ్ క్యాబ్ కాబట్టి మా కోసం క్యాబ్ సపరేట్గా వచ్చింది. చాలా బాగుంది క్యాబ్ ఇక్కడ టర్కీలో. మీరు చూస్తున్న టర్కీలో ఉన్న క్యాబ్ మొత్తం కూడా కంప్లీట్గా లైటింగ్ తోటి ఇండోర్ చాలా స్పేషియస్గా ఉంది. ఫస్ట్ టైం ఇలాంటి క్యాబ్లు చూడడం. సో మా డ్రైవర్ కార్లో కూర్చున్నాక ఇంకా మా కిడ్స్ ఫుల్గా హ్యాపీ అయిపోయారు. సో ఇక్కడ నుంచి మేము మా ప్రయాణం మొదలు పెడుతున్నాం హోటల్కి. సో చీకటి అయిపోయింది.
సో ఇక్కడ నుంచి ఒక 1 అవర్ హోటల్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ క్యాబ్లో ఇంకా సిటీ చూస్తూ మేము ట్రావెల్ చేస్తున్నాం. అప్పటికి మిడ్ నైట్ అయిపోయింది, బట్ చూస్తాం ఇంకా ఎలా ఉంటుంది సిటీ అనేది. లెట్స్ గో అండ్ వాచ్ టర్కీ. హలో మై నేమ్ మూవీస్ వ్యూయర్స్. మేము ఇప్పుడు టర్కీలో ఉన్నాము. సో టర్కీ హోటల్లో ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ ఈరోజు కంప్లీట్ రెయిన్గా ఉంది, బట్ మీకు ఈ హోటల్ చూపెడతాను. చూడండి, ఇక్కడ హోటల్ ఈరోజు వర్షం ఉండడం వల్ల ఎక్కువగా యాక్టివిటీస్ ఏం లేవు. ప్లస్ ఈరోజు క్రిస్మస్. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కడ చూసినా ఈ క్యాట్స్ అయితే కనిపిస్తున్నాయి. చాలా క్యాట్స్ ఉన్నాయి, టర్కిష్ క్యాట్స్. సో ఇదంతా కూడా హోటల్, మేము స్టే చేస్తున్న హోటల్. చాలా బాగుంది అనుకుంటా. కానీ సమ్మర్ టైంలో అయితే చాలా బాగుంటుంది. ఇది మేము వచ్చింది రెయినీ సీజన్ అవడం వల్ల ఎక్కువగా వర్షం పడుతుంది. మీకు ఎక్కువ చూపించలేకపోతున్నా, బట్ ఇలా ఉంది మొత్తానికి. చూడండి, బ్రేక్ఫాస్ట్ చేసుకొని హోటల్ నుంచి ఇంకా దగ్గర టర్కీ చూద్దామని చెప్పేసి బయలుదేరాము క్యాబ్ తీసుకొని. సో వర్షం పడుతుంది, బట్ మీరు చూడొచ్చు దూరంలో ఉన్న కొండలు అవన్నీ కూడా. సో ఇది కంప్లీట్ వ్యాలీ, బాగుంది. రోడ్ క్రిస్మస్ హాలిడే అవ్వడం వల్ల ఎక్కువ జనాలు కనిపించట్లేదు, బట్ రోడ్ మీద మరి వర్షం పడుతుండడం వల్ల కూడా కొంత జనం తక్కువగా ఉన్నారు. బట్ ఇక్కడ చూస్తే మనకి మేము క్యాబ్లో వెళ్తూ సిటీ చూడడం జరిగింది. బట్ బాగుంది. అంటే ఇక్కడ చాలా పీస్ఫుల్గా, చాలా కామ్ క్వైట్గా, చాలా సీనరిక్గా, బ్యూటిఫుల్ లొకేషన్స్ అండ్ మౌంటైన్స్. దారి పొడవునా మనకు వెళ్తుంటే దారిలో అవే కనిపిస్తున్నాయి. చాలా ఆహ్లాదంగా ఉంది. నేచర్ టర్కీలో ఇంత బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా వెళ్తూ ఇంకా మేము మా పక్కన వస్తున్న ఈ వ్యాలీస్, ఆ మేఘాలు చూడండి, కొండల మీద ఉన్న మేఘాలు. సో బ్యూటిఫుల్ వ్యూస్ అండి. డెఫినెట్లీ మంచి ఎక్స్పీరియన్స్ ఇది, చూస్తూ అలా వెళ్తూ ఉండడం. Daddy, shit. టర్కీలో షాపింగ్ అయితే ఎలా ఉంటుంది. ఈరోజు క్రిస్మస్ కావడం వల్ల అన్నీ చాలా క్లోజ్ ఉన్నాయి షాప్స్.
అయినా చూద్దామని ఎగ్జైట్మెంట్తో మేము బయలుదేరాం. చూడండి ఇక్కడ అన్ని రకాల బట్టలు అవన్నీ కూడా ఒక ప్రాపర్ షాపింగ్ కాంప్లెక్స్లా పెట్టారు. సో అన్నీ చూసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాము. ఈరోజు అదే షట్టర్స్ క్లోజ్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువగా కనిపించట్లేదు షాప్స్ తీసి ఉన్నట్టు. బట్ వెళ్తుంటే కనుక మంచి షాప్స్ కనిపిస్తున్నాయి. ఇటు వర్షం పడ్డది ఇంతకుముందే, సో అంతా కూడా వెట్గా ఉంది. అండ్ అదే క్రిస్మస్ కావడం వల్ల ఇక్కడ జనాలు కూడా ఎక్కువగా కనిపించట్లేదు. సో మేమైతే సైలెంట్ షాపింగ్ చేస్తూ, విండో షాపింగ్ చేస్తూ ముందుకు వెళ్తున్నాము. చాలా వరకు క్రిస్మస్ హాలిడే పీరియడ్ వల్ల సేల్స్ పెట్టారు ఇక్కడ. సో ఏదైనా కానీ ఇక్కడ కరెన్సీ వచ్చేసి యూరోస్లో కానీ లేకపోతే టర్కిష్ లిరాస్లో తీసుకుంటారు. మనం కొనుక్కోవాలనుకుంటే ఆ రెండు కరెన్సీ యాక్సెప్ట్ చేస్తారు. సో ఎక్కువగా టర్కిష్ లిరాస్ కన్నా యూరోస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మీరు చూడండి ఇక్కడ చాలా కొండ చర్యలు వెనకాల చాలా పెద్దవి కనిపిస్తున్నాయి. సో ఇంకా అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం. హలో, సిటీ అందాలు అయితే చూసాము. రోజంతా ఇంకా డే ట్రిప్ అంతా సిటీ చూడడం జరిగింది. ఆ తర్వాత ఈవినింగ్ ఇంకా మళ్ళీ హోటల్కి వచ్చాము. సో మా హోటల్లో స్పెషల్గా సాంగ్స్, మ్యూజిక్, లైవ్ మ్యూజిక్ పెట్టారు. సో అలా కొద్దిసేపు డిన్నర్ చేసి లైవ్ మ్యూజిక్ చూడడం జరిగింది. ఆ తర్వాత డిస్కో పెట్టారు. ఇంకా డిస్కో అంటే ఇంకా మన వాళ్ళంతా ఫుల్గా అందరూ అన్ని కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, టూరిస్టులు. సో అందరూ కూడా మంచిగా ఫుడ్ తీసుకొని ఇంకా డిస్కో దగ్గరికి వచ్చి కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా వారు చేస్తున్న డ్యాన్స్లోకి చూసి మేము కూడా ఇన్స్పైర్ అయిపోయి మేము కూడా వెళ్ళి డ్యాన్స్ చేసాము. మన దేశీ డ్యాన్స్ చూపించడం జరిగింది. సో వారితో పాటు మినిమం ఒక 2 hours వరకు కంటిన్యూస్గా మేము డ్యాన్స్ చేయడం జరిగింది. సో ఇట్స్ వెరీ ఫన్. అక్కడ ఉన్న లోకల్స్తో పాటు అక్కడ వచ్చిన డిఫరెంట్ కంట్రీస్తో కలిసి అలా డ్యాన్స్ చేస్తూ చాలా ఎంజాయ్ చేసాం నైట్ అంతా.
చాలా బాగుంది. మన సాంగ్స్ అయితే ప్లే చేయలేదు, బట్ ఇంగ్లీష్ సాంగ్స్, టర్కీ సాంగ్స్కి మేము చాలా స్టెప్స్ వేసాము. నాతో పాటు మా పిల్లలు కూడా చాలా స్టెప్ చేశారు. సో చాలా ఫన్గా ఉంది. ఆ రోజు నైట్ అంతా ఆల్మోస్ట్ 2 o'clock వరకు మేము డ్యాన్స్ చేస్తూనే ఉన్నాము. సో ఇక్కడ ఏంటంటే టర్కిష్లో మెయిన్గా టూరిస్ట్ ప్లేస్ అవ్వడం వల్ల అక్కడికి వచ్చిన టూరిస్ట్ని ఎంటర్టైన్ చేయడానికి ఇలాంటి డిస్కోలు, సో లైవ్ మ్యూజిక్ పెట్టేసి నైట్ టైంలో చాలా బాగా పెట్టారు. సో అది ఇంకా డిన్నర్ చేసి ఆ తర్వాత అందరూ వచ్చి కూడా ఇలా డ్రింక్స్ తీసుకుంటూ డ్యాన్స్ చేయడం జరిగింది. సో ఈరోజు ఫస్ట్ డే మా డే అంతా ఇలా హ్యాపీగా విత్ డ్యాన్స్తో ఎండ్ అయిపోయింది. సో కీప్ వాచింగ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు మంచి టర్కీలో ఉన్న ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ చూపిస్తాను. కీప్ వాచింగ్. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta